श्रीमन्नामपयोधश्याम धराबृल्ललाम जगदभिराम रामा जनकाम महोद्धाम गुणस्तोम धाम दशरथ राम. శ్రీరామచంద్రుని చరణారవిందాలకు నమస్కరిస్తూ శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం. నీరాటవనాటములకు పోరాటం బిట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. నీరాటవనాటములకు పోరాటం బిట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. నీటిలో బతికే మొసలికి అడవిలో తిరిగే భద్రగజానికి అసలు పోరాటం ఎందువల్ల జరిగింది, ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టాడు అని పరీక్షిత్ మహారాజు పరమ భాగవతోత్తముడైన శుకబ్రహ్మను అడిగాడు. ఈ భాగవతం బహుళార్థ సాధక గ్రంథం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటి ఈ గజేంద్ర మోక్షం. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేశాడు కనుకనే శుకబ్రహ్మ నుండి గజేంద్ర మోక్షం అనే అమృతం జాలువారింది. ఇక్కడ పోతన గారి చమత్కారం ఎంతగానో ప్రశంసించదగ్గది. ఇందులో త్రిపాసం ఉంది. నీరాట, పోరాట, ఆరాట, ఘోరాట అనే పదప్రయోగం భాషకు అలంకారాలతో కూడిన అద్భుతమైన సౌందర్యాన్ని చేకూర్చింది. పోతన గారి అద్భుతమైన కవితా వైభవం, యమక అలంకార ప్రయోగం వర్ణనాతీతం. ఏనుగులు భద్రం, మందం, మృగం అనే 3 రకాలు. వాటిలో భద్రగజం దైవ కార్యాలలో వాడుతారు. అట్టి భద్రగజాలు కోటి భద్రగజాలకు రాజు మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిల లోకేశ్వరుడు, దయాసాగరుడు అయిన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజును ప్రాణభయం నుండి కాపాడి రక్షించాడు. ఈ అద్భుత ఘట్టంలోని యవ్వనిచే జనించు లావొక్కింతయు లేదు సిరికించెప్పడు మున్నగు పద్యాలన్నీ అమృత గుళికల్లాగా అనిపిస్తాయి. మహారాజా, పాల సముద్రంలో త్రికూటం అనే పర్వతం ఉంది. శుకబ్రహ్మ ఇలా చెప్తూ ఉన్నాడు. పాల సముద్రంలో త్రికూటం అనే పర్వతం ఉంది. దాని ఎత్తు వెడల్పు ఒక్కొక్క యోజనాలు అంటే 4 కోసులు అంటే సుమారు 14 కిలోమీటర్లు అవుతుంది. ఆ త్రికూట పర్వతం యొక్క విస్తీర్ణం. దానికి బంగారం, వెండి, ఇనుప శిఖరాలు 3 ఉంటాయి. కొండ సానువులలోనూ శిఖరాలలోనూ ఉన్నట్టి రత్నాలు, ధాతువులు, వీటి వలన దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగులతో మెరుస్తూ ఉంటుంది. దాని మీద పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, గలగలలాడే సెలయేర్లు ఇవన్నీ ఉన్నాయి. వీటికి అలవాటు పడిన దేవతలు విమానాలలో తిరుగుతూ ఉంటారు. ఆ కొండ చర్యలందు కిన్నెరలు విహరిస్తూ ఉంటారు. ఆ త్రికూట పర్వతం ఎటు చూసినా అంతటా
పర్వతం మొత్తం కూడా నిండా ఎప్పుడు మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడి మామిడి, అంబాలం, తెల్ల తెగడ, పసర, రేగు, పొగడ, మర్రి, కొండమల్లి, కుంద, ఎర్రగోరింట, పచ్చగోరింట, కాంచనం, ఖర్జూరం, కొబ్బరి, వావిలి, చందనం, వేప, మందారం, నేరేడు, నిమ్మ, గురువింద, ఇప్ప, తాడి, తక్కోలం, చీకటి, చీకటి మాను, గిరిక తాడి, తీయ మామిడి, మద్ది, మొరటి, మారేడు, ఉసిరి, ఓక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోక, మోదుగ, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువక, మంచిమల్లె మొదలైనవి వసంతకాల శోభతో అలంకరించబడి ఆ పర్వతం పైన ఉంటాయి. చూడండి, పోతన అడవిలో ఉండే చెట్లను కళ్ళకు కట్టినట్లు అన్ని రకాల చెట్ల పేర్లు ఈరోజు మరి అటవీ శాఖ అధికారులకు కూడా తెలియకపోవచ్చు. అడవిలో నివసించే వారికి కూడా తెలియనటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి అన్ని పలు రకాల చెట్లను పోతనామాత్యులు ఇందులో ఆ త్రికూట పర్వతం పైన ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ చెట్ల కొమ్మలు, పొదలు అన్నీ ఎప్పుడు చక్కగా చిగుర్లు చిగురిస్తూ, రెమ్మలు పల్లవిస్తూ, మొగ్గలు తొడుగుతూ, పూలు పూస్తూ, పండ్లు కాస్తూ ఉంటాయి. ఎర్రమట్టి, చక్కటి ఇసుక తెన్నెలు కల సెలయేర్లు ఉంటాయి. ఆ చెట్ల కొమ్మలకు పండిన పండ్లను చిలుకలు, కోయిలలు తమ వాడి ముక్కులతో పొడుస్తున్నాయి. ఆ పండ్ల రంధ్రాల నుండి రసాలు కారి కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కొండలో బంగారం లాంటి మంచినీటి సరస్సులున్నాయి. వాటిలో పసుపు రంగులో ఉండే కలువలు, తెల్ల కలువలు, ఎర్ర కలువలు, పద్మాలు ఇలాంటి పువ్వులు ఆ కొలంలో ఉంటాయి. మంచినీటి సరస్సులో వాటి సువాసనల మధువు ఎడ తెగకుండా ఆ మధువును త్రాగి మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాళ్లతో చేరి విహరిస్తూ ఉంటాయి. ఆ దగ్గరలోని చక్కటి శకుంత పక్షులు, కలహంసలు, కారండవాలు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకు కొక్కెరలు మొదలైన నీటి పక్షుల గగ్గోలుతో ఆకాశం, నేల గింగిల్లెత్తుతూ ఉంటుంది. చలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు వీటితో నిండిన మనోహరమైన బంగారు, వెండి శిఖరాలతో కూడినటువంటి ఆ కొండ చర్యలు ఉన్నాయి. అక్కడ విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు తమ ప్రియురాళ్లతో కలిసి జంటలుగా విహరిస్తూ ఉంటారు. వారు రసవంతంగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఆనందంగా అక్కడ గడుపుతూ ఉంటారు. ఆ కొండ చర్యల్లో ఎక్కడ చూసినా సకల శుభాలకు శాశ్వతమైన ఆలవాలంగా ఆ త్రికూట పర్వతం ఉంది. అందులో మదపు టేనుగులు, గురుపోతులు, గండ బేరుండాలు, ఖడ్గ మృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్లు, చమరీ మృగాలు, ముల్లపందులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు, పెద్ద పెద్ద పాములు, పిల్లులు మొదలైన జంతువులు ఉన్నాయి. అవి
పోరాటాలు చేస్తూ ఉంటే చూసిన ఆ పోరాటాలను చూస్తే యమభటులు సైతం భయపడి శరణు వేడుతూ ఉంటారు. ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోయినవి. వాటిలో కొన్ని కొండ గుహల నుండి బయలుదేరి బయటికి వచ్చాయి. చెర్లాటాలు ఆడుతూ దప్పిగొన్నాయి. జల క్రీడల కోసం సరస్సుల వైపు నీటి గాలి వాలు పట్టి నడవసాగాయి. ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుటకైనా వెనుదీయవు. సింహాలకైనా భయపడకుండా ఎదిరించి నిలబడతాయి. చివరికి పిడుగులు పడినా కూడా బెదరవు, చెదరవు. ఆ మదపు టేనుగులు భయంకరంగా విహరిస్తూ ఉన్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరుతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరిపోతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టి పరిగెడతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరుతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోక కుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతూ ఉంటాయి. పడచు తుమ్మెదల గుంపులు ఆ మదపు టేనుగుల సుగంధాల మద జల ధారలు కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్మని పాడుతూ ఉంటాయి. గున్నేనుగులు చెర్లాటలాడుతూ ఉన్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళ చెట్లని రాసుకుపోతూ చిగుళ్ళు గబగబా మెసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలని, జింకల్ని తప్పించుకుపోయాక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి. తొండాలతో మద జలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలలో ఆ మద గజాలు ఢీకొంటూ ఉంటే కొండలు తలకిందులవుతూ దిక్కులు బద్దలవుతాయా అన్నట్టు లోకాలు భయపడిపోతున్నాయి. ఆ అడవిలో ఎక్కడ చూసినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడ ఏనుగులు అనేకం సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతమైన త్రికూట పర్వత వర్ణన, అక్కడున్న ప్రకృతి సంపద, అక్కడ ఉన్నటువంటి వృక్ష జాలము, పశువులు, పక్షులు, అక్కడ ఉన్నటువంటి సరస్సులను కళ్ళకు కట్టినట్టుగా ఆ త్రికూట పర్వతం యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టు మనకు ఒక చిత్రాన్ని, వీడియో మన ముందు కదులుతూ ఉన్నట్టుగా అద్భుతమైన వర్ణన పోతనమాత్యులు చేస్తూ అక్కడ ఆ త్రికూట పర్వతం పైన ఆ పశువులు, పక్షులు, సరస్సులలో మరి జంతువులలో ఈ మదపు టేనుగుల గుంపులు ఏ విధంగా ఆడుకుంటున్నాయి, ఆనందంగా గడుపుతున్నాయో కళ్ళకు కట్టినట్టు వర్ణించి, అందులో ఒక మదగజం దారి తప్పింది. దాని వెనకాల అనేకమైనటువంటి ఆడ ఏనుగులు దానితో పాటు ఉన్నాయి. మిగతా వాటికి అవి దూరంగా దారి తప్పి అవి ఉండిపోయాయి. ఆ గజరాజు దైవ వశం చేత బుద్ధి సరిగా పనిచేయక దప్పికతో వచ్చే ఇతర ఏనుగు గుంపులు కనబడక విడిపోయి దారి తప్పాడు. తన గుంపులోని ఏనుగుల గుంపుతో వేరే దారిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ గజేంద్రుడు తన ప్రియురాళ్ళని వాళ్ళతో నీటి గుంటల పక్కన ఉండే లేత పచ్చికలు మచ్చికతో అందిస్తూ
ప్రియురాళ్లకు, ఆడ ఏనుగులకు ఆ గజరాజు ఆ పచ్చిక వాటిని అందిస్తూ, చిగుళ్ళు, పూల కొమ్మల గుత్తులు పంచిపెడుతూ, మదజలంతో తడిసిన విసనకర్రల్లాంటి పెద్ద పెద్ద చెవులతో వాటి చెమటలు ఆరబెడుతూ, వాటి మెడల కింద మెల్లగా తన దంతాలతో గోకుతూ వలపుల ప్రేమ చూపుతున్నాడు గజరాజు. ఆ దారి తప్పిన గజరాజు వెంట ఉన్నటువంటి ఆడ ఏనుగులతో ఆ విధంగా ఆనందంగా ఆ గజరాజు ఉన్నప్పుడు గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక లోకంలోని స్త్రీల స్తనాలు పైట కొంగుల మాటుకు కోరుకున్నాయి. అతని నడకల టీవీకి సరితూగలేక ఆ గజరాజు సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన కుంభస్థలానికి ఆ దాని నిండుతనం, దాంతో సరితూగనటువంటి లోకంలోని స్త్రీల స్తనాలు పైట కొంగుల మాట కోరాయి. అతని ఆ గజరాజు నడక టీవీ దానికి సరితూగలేక అతివల పాదాలు అందెల అండ తీసుకున్నాయి. గజరాజు కుంభస్థలం అంత అందంగా ఉంటే గజరాజు నడక గజ గమనం అంటాం. అది అందమైన నడక, ఏనుగు నడక. అంత అందమైన గజరాజు నడకకు సరితూగనటువంటి అతివల పాదాలు అందెల అండ తీసుకున్నాయట. అతని తొండం సిరికి తూగలేక కన్నెల చిన్ని తొడలు పొడ్డాలాల కాంతులను తోడు తెచ్చుకున్నాయట. అతని గజరాజు దంతాల కాంతికి లేనందుకే వివిధల చిరునవ్వులు ముఖ చంద్రకాంతల ముసుగు వేసుకున్నాయట. గజరాజు యొక్క దంతం అంత సౌందర్యంగా ఉన్నది. అతని లావణ్య స్వరూపాన్ని చూడగోరి అంజనావతి, అభ్రముపు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్లు ఆ ఆడ ఏనుగులు అనుసరిస్తుండగా ఒప్పుల కుప్పల ఆ గజరాజు ఒప్పి ఉన్నాడు. గజరాజు యొక్క ఆ వైభవం, సౌందర్యం ఆ విధంగా ఉంది. అందుకేనేమో మరి అనేకమైనటువంటి ఆడ ఏనుగులు ఆ గజరాజును మరి వెంట గజరాజుతో స్నేహంగా గజరాజును ప్రేమిస్తూ ఆడ ఏనుగులు ఆ గజరాజు వెంట వస్తూ ఉన్నాయి. ఇలా ఆ గజరాజు అనేక అడవులలో తిరిగిన ఆయాసం వలన దప్పికతో స్వాధీనం తప్పిన మనస్సుతో దారి తప్పి వెళ్తూ ఉన్నాడు. అవన్నీ దారి తప్పిపోయినాయి. అలా ఆడ ఏనుగులు అన్నిటితో పాటు చాలా దూరం వెళ్ళిపోయాయి. ఆ గజరాజు ఆడవేనుగులతో మిగతా ఏనుగుల గుంపుకు దూరంగా మరొక వైపు చాలా దూరం వెళ్ళి ఈ అలసిపోయి మరి దూరంగా ఆ గజరాజు వాటి వెనుక ఉన్నటువంటి ఆ గజరాజు యొక్క ఆడ ఏనుగులు వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఒక చోట గజేంద్రుడు ఒక మడుగును చూశాడు. ఆ చెరువులో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతూ ఉన్నాయి. అది తాబేళ్లు, చేపలు, మొసళ్లతో దాటరానిదిగా ఉంది. దాని గట్టు మీద మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లు, పూల తీగలు, వీటితో అక్కడ ఉన్నటువంటి చెట్లు అన్ని మడుగుకు పక్కన ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇంకా హంసలు, చక్రవాకాలు, కొంగలు ఆ మడుగు పైన విహరిస్తూ ఉన్నాయి. మద గజాలు, ఇతరులు ఎవరు తిరిగినటువంటి ఆ నిర్మలమైన పద్మాల సరస్సును చూశాయి. విరిసిన తెల్ల కమలాలు, కలువల సువాసనలు ముక్కులకు తృప్తి కలిగిస్తూ ఉన్నాయి. అక్కడ ఆ సరస్సులోని ఆ కలువల సువాసనలు అక్కడ అట్లా సుగంధ పరిమళాలు అక్కడ వీస్తూ ఉన్నాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీరుస్తూ ఉన్నాయి. ఇంత ప్రశాంతంగా
ఆహ్లాదకరంగా ఉంది ఆ సరస్సు. ముల్లోకాలకు సరికొత్త సౌభాగ్యాన్ని పుట్టించే ఆ సరస్సు యొక్క శోభ కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉంది. దాంతో ఆ మత్తేబాలు తమ పంచేంద్రియ జ్ఞానాలను మరచి ఆ మడుగులోకి దిగాయి. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ళ మీద చల్లుకుంటూ గట్టిగా గలగలమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగుతూ ఆ సమయంలో ఆ గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకొని ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్ముతూ ఉంటే ఆ వడికి ఆ నీటితో పాటు పైకెగసిన పీతలు, ముసళ్ళు, చేపలు, ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని తలపించాయి అంటారు పోతనామాత్యులు. దేవతలు అది చూసి ఆశ్చర్యచకితులయ్యారట. అంటే ఆ గజరాజు శరీరం ఎంత పెద్ద ఉందో ఊహించుకోవచ్చు. దాని తొండం నిండా సరస్సులోని నీళ్లు పీల్చి ఆకాశం పైకి వెదజల్లితే ఆ సరస్సులో ఉన్నటువంటి చేపలు ఆ నీళ్ళల్లోకి వచ్చి పైకి వెదజమ్మితే అది మీనరాశిగా అనిపిస్తూ ఉందట ఆకాశంలో. అక్కడ ఉన్న సరస్సులో ఉన్న కర్కాటకాలు ఆ నీళ్ళల్లో తొండం ద్వారా పీల్చబడి అవి ఆకాశంలో వెదజల్లితే ఆకాశంలో మీనరాశి కర్కాటక రాశిగా అనిపిస్తూ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ విధంగా ఆ సరోవరంలో గజేంద్రుడు ఏమాత్రం అదుపు లేకుండా ఆ విధంగా విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లుతూ ఉన్నాయి. ఆ నీటిలో తడిసిన ఆ గజరాజు సెలయేళ్లతో ఒప్పిన నీలగిరిలా అనిపిస్తున్న ఒక నీలగిరి పర్వతంలాగా ఆడ ఏనుగులు నీళ్లు గజరాజు పైన పోస్తూ ఉంటే ఒక నీలగిరి కొండలాగా అనిపిస్తూ ఉందట ఆ గజరాజు శరీరం. ఆడ ఏనుగులు గజరాజు దేహం నిండా కలువ పూలు మొత్తం తీసి నింపాయట. అప్పుడు ఆ గజరాజు ఇంద్రునిలా అనిపిస్తూ ఉన్నాడు. ఆడ ఏనుగులు కమలాలు మొత్తం పుప్పొడి అంతా ఏనుగు పైన గజరాజు పైన వేస్తే అదొక బంగారం కొండలాగా అనిపిస్తూ ఉందట గజరాజు శరీరం. ఆడ ఏనుగులు కలువ తూన్లు మొత్తం తెచ్చి ఆ గజరాజు పైన వేస్తే అప్పుడు ఆ గజరాజు శరీరం సర్పాలు ధరించిన శివునిలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆడ మత్తేబాలు అతని మీద ముత్యాల చిప్పలు చల్లుతూ ఉంటే ఆ గజరాజ శరీరం మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మరి మించిపోయి అందంగా కనిపిస్తూ ఉంది. అద్భుతమైన వర్ణన ఇక్కడ. గజరాజు ఆ ఆడ ఏనుగులు గజరాజును వాటి మధ్య ఆ గజరాజు యొక్క సౌందర్యం ఎలా ఉందో ఆ పోలిక అద్భుతంగా ఇక్కడ పోల్చడం జరిగింది. అంతేకాక గజరాజు చేసిన విశేషమైన సంచారాలతో ఆ మడుగులో ఉన్న ప్రశాంతత పోయి కల్లోలంగా మడుగంతా చెల్లా చెదురుగా అయిపోయింది. దీన్ని కూడా ఎలా వర్ణిస్తూ ఉన్నాడు పోతనామాత్యులు అంటే, గడుసువాడైన విటునితో రతి క్రీడ చేస్తూ అతని కౌగిళ్లలో చిక్కి వణుకుతున్న కోమల సుకుమారిలా ఉంది ఆ సరోవరం పరిస్థితి అంటారు పోతనామాత్యులు. అద్భుతమైనటువంటి పోలిక. ఇక ఇలా ఆ గజరాజు తన భార్యలతో ఈ విధంగా ఆ మడుగులో ఆనందంగా విహరిస్తూ ఆడుతూ ఆనందిస్తూ క్రీడిస్తూ ఉన్నప్పుడు ఆ మడుగులోనే ఉన్నటువంటి ఒక మొసలి రాజు, ఆ మడుగులో ఒక మూల దాక్కున్నటువంటి ఆ మొసలి గజరాజును చూసి బుగబుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరిందట. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఉత్కారం చేసి
వడికి లేచిన గాలికి ఘుమఘుమ అని సుడిగుండాలు లేచేలా తోక జాడించి హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరిందట. రాహువు సూర్యుడిని పట్టుకున్నట్లుగా ఆ మొసలి రాజు ఈ గజరాజును ఓడిసి పట్టుకుందట. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఇక్కడ మొసలి గజరాజు కళ్ళ ముందు ఈ దృశ్యం కనిపించేలాగా పోతనామాత్యుని యొక్క వర్ణన కనిపిస్తూ ఉంది. ఆ విధంగా మొసలి గజేంద్రుని పట్టుకుంటే గజేంద్రుడు విడిపించుకొని తొండంతో దాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు మొసలి బలం పోయినట్లయి నీళ్ళల్లో పడిపోయింది. వేగంగా గజరాజు ముందరి కాళ్ళు మళ్ళీ పట్టుకుంది. మొసలి తన కాళ్ళు పట్టుకోగా గజరాజు ఏమాత్రం తడబాటు లేకుండా ధైర్యంగా తన దంతాలతో మొసలితో బలంగా దాని దేహం మీద కొడుతూ చరిచాడు. మొసలి పట్టు తప్పి పడిపోయింది. వెంటనే ఏనుగు కాళ్ళు వదిలి తోకను గోళ్లతో చీరింది. ఈ రెండిటి పోరాటం కళ్ళ ముందు కనిపించే విధంగా వర్ణిస్తూ ఉన్నాడు పోతన. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు కరి బెరయన్ కరికి మకరికి కరి భరమను చును సతల కుతల భటుల దరి పడన్ కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు కరి బెరయన్ కరికి మకరికి కరి భరమను చును సతల కుతల భటుల దరి పడన్. ఈ పదాలు ఆ పోరాటం జరుగుతూ ఉన్నట్టు కరి దిగుచు మకరి సరస్సుకి కరి దరికి మకరి దిగుచు కరి బెరయన్ కరికి మకరికి కరి ఆ కరి మకరి కరి బెరయన్ అన్నట్టు ఆ ఏనుగు ముసలి ఒకదానిపై ఒకటి చుట్టుకుంటూ అల్లుకుంటూ ఎలా పోరాటం చేస్తూ ఉన్నాయో ఇక్కడ పద్యంలోని పదాలు అదే విధంగా ఆ కరి మకరి పోరాటాన్ని తలపించేలా అది వర్ణించడం పోతనమాత్యులకు మాత్రమే సాధ్యమవుతుందేమో. మొసలి ఏనుగులు మడుగులోకి లాగుతూ ఉంది. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడుస్తూ ఉంది. మొసలేమో లోపలికి, ఏనుగు బయటికి లాగుతూ ఉన్నాయి. ఒకదానికి ఒకటి రెండు ద్వేషము పట్టుదల పెంచుకుంటూ మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగును మొసలి తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోక శూరులు అందరూ చూస్తూ ఇది ఆశ్చర్యపోతూ ఉన్నారట. ఈ పోరాటాన్ని ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని మించి ఒకటి ఢీకొంటూ పోరాడుతూ ఉన్నాయి. భయంకరంగా పోరాటం సాగుతూ ఉంది. ఇవి రెండు మరి ఒకదాన్ని ఓడించాలని మరొకటి పట్టుదలతో మరి ఆ మడుగు మొత్తము ఒక్కసారి మడుగునంత కల్లోలం చేస్తూ ఉన్నాయి. సింహంతో సింహం, కొండతో కొండ ఢీకొంటూ పోరాడుతున్నట్లు ఆ రెండు తీవ్రంగా పోరాడుతూ ఉంటే బయటకి లోపలికి లాగుతూ అటు ఇటు పడుతూ పోరాడుతూ ఉంటే ఆ నీళ్లలో బుడబుడమనే శబ్దాలు చెలరేగాయి. లేచిన నొరగలు ఆకాశాన్ని తాకాయి. మొసలి ఏనుగులు రెండు ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు బద్దలయ్యేలా, చిప్పల అమరికలు తప్పేలా, నెత్తురు కారేలా ఉమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ళ పట్టు తప్పిపోకుండా బలంగా నిలదొక్కున్నాయి. ఆ విధంగా సరస్సులోని నీళ్లు వేగంగా సుళ్ళు తిరుగుతూ ఈ పోరాటంలో సుడిగుండాల్లాగా సరస్సులో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అంత వేగంగా, అంత భయంకరంగా రెండు పోరాడుతూ ఉన్నాయి. ఆ నీళ్ల తాటికి మొసళ్ళు, తాబేళ్లు, పీతలు, చేపలు, కప్పలు మొదలైనవి చచ్చిపోతూ ఆ మడుగులో ఉన్నవన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. బింకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదానినొకటి అనగదొక్కుతూ చీకారాలు చేస్తూ బాగా అలసిపోయాయి రెండు.
ఒకదాని దెబ్బల నుండి ఒకటి నాచును అల్చిప్పలను అడ్డం వేసి తప్పించుకోసాగాయట. ఒకదానితో ఒకటి తీవ్రంగా ఇంత ఘోరంగా పోరాటం చేస్తూ అలసిపోయి వీటితో కొట్టుకుంటూ ఉన్నాయి. శరీరాల మీద ఆశలు వదులుకున్నాయి. ఎలాగైనా గెలవాలని కోరిక రెట్టింపు చేసుకున్నాయి. క్రమక్రమంగా చెలరేగుతూ రేయింబవళ్ళు తిండి నిద్ర ఆహారం లేకుండా అవి రెండు చాలా కాలం పోరాటం చేస్తూ ఉన్నాయి. గజరాజు మిక్కిలి చురుకుదనంతో పట్టుదలతో అనేక విధాలుగా మొసలిపై యుద్ధం చేస్తూ ఉన్నాడు. గజేంద్రుడు నీటిలోకి మాటిమాటికి లాగుతున్న మొసలిని నీటి పోరాటంలో ఓడించాలని గగ్గోలు చేస్తూ ఉన్నాడు. దానిని వేగంగా వజ్రాయుధం లాంటి తన భయంకరమైన దంతాగ్రాలతో దాని రొమ్ము పగిలేలా చిమ్మి పొడుస్తూ ఉన్నాడు. ఇంద్రుని భుజం లాంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కొడుతూ ఉన్నాడు. మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడానికి ఆడ ఏనుగులకు కాళ్ళు రావడం లేదు. పోరాటం కొనసాగుతూ ఉంది. ఆడ ఏనుగులు చూస్తూ ఉన్నాయి. అవి విడిచిపెట్టి వెళ్ళలేక వాటి ఎలా వెళ్ళిపోవాలని చెప్పి అవి చూస్తూ ఉండిపోయాయి. అవి ఊరకే చూస్తూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఆడవారికి భర్తల మీద ఉన్నటువంటి బంధం విడదీయరానిది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మొసలికి బతుకు తెరువు నీళ్ళే. మొసలి నీళ్ళల్లోనే దాని సహజంగా నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా ఈ మొసలి బలం పెరిగిపోతూ ఉంది. ఈ గజరాజు యొక్క బలం మరి కృష్ణపక్ష చంద్రుని వలె తగ్గిపోసాగింది అంటాడు. కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా దాని ఆకారం తగ్గిపోతూ అమావాస్యకు పూర్తిగా కనుమరుగైనట్లు మెల్లగా ఆ మడుగులో పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మొసలి బలమేమో పెరుగుతూ ఉంది. ఈ గజరాజు యొక్క బలం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది. మొసలి సింహంలా ఉంకరించి ఒక్కసారిగా గజేంద్రుని కుంభస్థలం పైకి ఉరికింది. పాదాల మీద దూరి గిరగిరా తిరుగుతూ ఉంది. పాదాల మధ్యలో గిరగిరా తిరుగుతూ ఉంది మొసలి. మెడను వీపును తన్నుతూ సులువుగా ఎగిరి తోక కొరుకుతూ ఉంది. నలిగిపోయేలా ఢీ కొడుతుంది. నీళ్ళలో ముంచుతుంది. తాను మునుగుతూ దీన్ని ముంచుతూ ఉంది. దాగి మీద పడి దాడి చేస్తూ ఉంది. ఎముకలు దంతాలు విరిగేలా కొడుతూ ఉంది. మొసలి కనబడకుండా నీళ్ళల్లో దాగి ఏనుగు గట్టుపైకి పోతూ ఉంటే అడ్డంగా వచ్చి కనబడి కాళ్లకు చుట్టుకుపోతూ అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేలా తోకతో కొడుతూ ఉంది. లేచినప్పుడు ఒళ్ళు జాడించి పైకి గెంతుతూ చటుక్కున తప్పుకుంటూ గోళ్లతో గీరుతూ పొడిసిపట్టి వేధించి బాధ పెడుతూ ఉంది. మొత్తం వీడియో ఒక సినిమా లాగా మనకు వీటి పోరాటాన్ని వర్ణిస్తూ ఉన్నాడు పోతనామాత్యులు. ఇలా మొసలి సాటి మొసళ్ళు ఆశ్చర్యపోయేలా అవక్ర పరాక్రమం చూపిస్తూ రకరకాలుగా నీటిలో మునిగి తేలుతూ మొసలి క్రమక్రమంగా పెరిగే ఉత్సాహంతో పోరాట పటిమతో గొప్ప సహనంతో గజరాజును మెల్లిమెల్లిగా దాన్ని ఆక్రమించసాగింది. మొసలి తన రెండు కాళ్ళు నేల మీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టి పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదై విజృంభిస్తూ ఉంది. గజేంద్రుడు భయంకరమైన మొసలి కోరలకు చిక్కి అతి దీనంగా అలమటిస్తూ అల్లాడిపోతూ ఉన్నాడు. ఈ విధంగా గజరాజు రాత్రులు పవళ్ళు సంధ్యలు తెగకుండా 1000 సంవత్సరాల పాటు ఈ ఏనుగు ముసలి పోరాటం కొనసాగింది. ఈ పోరాటానికి బాగా అలసిపోయి చివరికి చితికిపోయి సత్తువ బలం తగ్గిపోయి ఇక మొసలితో పోరాటం చేయడం తన వల్ల కాదు అని ఎలా కాపాడుకోవాలో అని చెప్పి ఆలోచిస్తూ
మొసలిని ఏ విధంగా జయించాలి, ఏ దేవుడు నన్ను కాపాడుతాడు, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఎవరిని పిలవాలి, ఎవరు నన్ను రక్షిస్తారు అని చెప్పి ఆ మొసలిని ఈ మొసలిని ఆపే శక్తి ఎవరికి ఉంది అని చెప్పి గజరాజు ఆలోచిస్తూ ఎవరికి మొర పెట్టుకోవాలని చెప్పి, ఎవరిని నమస్కరించాలని చెప్పి ఆలోచిస్తూ భగవంతుడా అని చెప్పి అతి దీనంగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. యౌవని చే జనించు జగమెవ్వని లోపలందులీనమై యౌవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయకారకుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు పాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరుని నే శరణంబు వేడెదన్. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగని తుది ఆ లోకంబాగు పెంజీకటి కవ్వల ఎవడేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడోలేడు. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డపడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరలాలింపడే మురుగుల మొరలు ఎరుంగుచు తన్ను మరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేకాడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడి. ఈ విధంగా అనేక విధాలుగా గజేంద్రుడు నిస్సహాయతతో భగవంతుని ప్రార్థిస్తూ లావక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుల్డస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పై తప్పరం వెరుంగ మన్నిం పందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరద రక్షింపు భద్రాత్మక. ఇక నా వల్ల కాదు, నీవు తప్ప నాకు ఇతర దిక్కు లేదు అని చెప్పి వేడుకుంటూ ఎవరైతే పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో నన్నే శరణు వేడుకుంటారో వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అన్న శ్రీకృష్ణ పరమాత్ముని మాట ఆర్తితో అతి దీనుడై ఆ గజేంద్రుడు ఆ పరమాత్ముని శరణు వేడగా, మరి ఆ భగవద్గీతలో పరమాత్ముడు తను భగవంతుని నోటి నుండి చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాట, ఎవరైనా నన్ను మరి పరిపూర్ణ భక్తితో నన్ను శరణాగతి పొందుతారో వారి యోగక్షేమాలు నేనే కాపాడుతాను అన్నట్టు
ఈ విధంగా ఆ గజరాజు మరి పూర్తి భక్తి విశ్వాసాలతో పరమాత్ముని వేడుకున్నప్పుడు, శరణు కోరుకున్నప్పుడు ఇక భగవంతుడు రాకుండా ఎలా ఉండగలడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి. ఆపదలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో అంతఃపురంలో అమృత సరస్సు పక్కన గల మేడ లోపల చంద్రకాంత శిలలతో కూడిన ఆ అరుగు మీద కలువ పూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నప్పుడు ఈ గజరాజు అతి దీనంగా ప్రార్థిస్తూ ఉంటే, ప్రాణ భయంతో కాపాడమని చెప్పి మొరపెట్టుకుంటూ ఉంటే, అది విన్న వెంటనే లేచి గజరాజుని కాపాడడానికి బయలుదేరాడు పరమాత్ముడు. ఎలా బయలుదేరాడు అంటే, సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు అభ్రగ ఏ పరివారం భునుజీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరతం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి. అద్భుతమైనటువంటి పద్యం. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరతం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావసోత్సాహి. గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే ఉత్సాహంతో శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవికి ఆమెకైనా చెప్పకుండా ఉన్న పడంగా కఠాలుమని చెప్పి లేచి కనీసం శంఖ చక్రాలు గద ఏ ఆయుధాలను కూడా ధరించకుండా, సేవకులను కూడా పిలవకుండా, తన వాహనాన్ని గరుత్మంతుని కూడా పిలవకుండా, చెవులకు పైన జారినటువంటి వెంట్రుకలను కూడా సరిదిద్దుకోకుండా, ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన ఆ లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదలకుండా, చేతిలో కొంగు పట్టుకొని ఉన్నాడేమో అలాగే లేచి ఆ కొంగును కూడా విడిచిపెట్టాలనే ఆలోచన లేకుండా ఆ ఉన్న పడంగా మరి ఆ వెంట్రుకలు ముఖంపై చెవులపై పడుతూ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఆయుధాలు లేకుండా, ఎవరిని పలకరించకుండా, పిలవకుండా కఠాలున లేచి ఆ గజేంద్రుణ్ణి రక్షించే ఉత్సాహంలో అలా లేచి బయలుదేరి భక్త వత్సలుడు ఆ పరమాత్ముడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇంత అద్భుతమైన వర్ణన, భగవత్ వాత్సల్యం, భక్తుని కాపాడడానికి భగవంతునిలో ఉండే భక్త వాత్సల్యం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. సిరికింజప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరతం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోక్తిత శ్రీ కుచోపరి
చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి. ఇలా వెళ్తూ ఉంటే తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెంకన్ పక్షీంద్రుడు వాని పొంతన్ ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంభును నారదుండు ధ్వజనీకాంతుడు రావచ్చిరో వైకుంఠపురంభునన్ కలుగు వారాబాలగోపాలమున్. అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడం కోసం లక్ష్మీదేవి కొంగును కూడా వదలకుండా తటాలున బయలుదేరి వెళ్తూ ఉంటే విష్ణువు వెనక ఆ లక్ష్మీదేవి వెనకాల అంతఃపుర స్త్రీలు, వారి వెనకాల గరుత్మంతుడు, ఆయన పక్కనే విల్లు గద శంఖ చక్రాలు, దాని వెనకాల నారద మహర్షి, విశ్వక్సేనుడు, దేవతల సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు సైన్యాధిపతి, వీళ్ళంతా ఒక దాని వెనకాల ఒకరు వెళ్తూ ఉన్నారట. వీరి వెంట వరుసగా వైకుంఠపురం అంతా వాళ్ళ వెనక కదిలి వస్తూ ఉంది అన్నట్టుగా ఉంది. ఇది పోతన గారు ప్రసాదించిన పరమాద్భుత పద్యాలలో ఒకటి. పండిత పామరుల నోళ్లలో తరచుగా నాంతూ ఉండే పద్యం. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతూ ఉంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంటూ ఉంది ఆ తల్లి లక్ష్మీదేవి. ఎందుచేతనో విభుడు తాను వెళ్లే చోటు చెప్పడం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో. దుర్మార్గులు దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలించారేమో. దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేశారేమో. విష్ణువు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అంటూ దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారేమో అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడుతూ వెనకాలే వెళ్తూ ఉంది. గజేంద్రుని కాపాడాలని పరుగున వెళ్తున్న భర్త వెంట కోటి చంద్రుల కాంతి నిండిన ముఖంతో లక్ష్మీదేవి వెళ్తూ ఉంది. అప్పుడు ఆమె చెవి లోలకులు కదులుతూ ఉన్నాయట. అలా పరిగెత్తుకుంటూ తొందరగా అమ్మవారు వెనకాల, ఎందుకంటే అమ్మవారి కొంగు విష్ణుమూర్తి చేతిలో అలాగే ఉంది, అలాగే వెళ్తూ ఉన్నాడు. మరి వెనకాల అమ్మవారు బయట అలాగే పట్టుకొని వెనకాల అమ్మవారు వెళ్తూ ఉంది. ఇలా వెళ్తూ ఉంటే చెవులకు ఉన్నటువంటి తాటంకాలు అవి కదులుతూ ఉన్నాయి. భుజాల మీద వీడిన కొప్పు ముడి చిందులేస్తూ ఉంది. ఆమె కొప్పు విడిపోయి భుజాల పైన పడుతూ ఉందట, కదులుతూ ఉంది. స్తనాలపై పైట కొంగు తొలగిపోతూ ఉంది. ఆయన చేతిలో ఉంది పైట. వడ్డాలం వదులైపోతూ ఉంది. నుదుటి మీద రాసుకున్న లేపనం చెదిరిపోతూ ఉంది. మోము కోటి చంద్రుల కాంతితో నిండిపోయి ఉంది. నడుం చిక్కిపోయింది. ఆమె పైట కొంగు ప్రియ భర్త చేతిలో చిక్కుకొని ఉంది. అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ ప్రతి సీన్ కళ్ళకు కట్టినట్టుగా మొదటి నుంచి అద్భుతమైన వర్ణన. అడిగెదనని కడువడి జను అడిగిన తను మగడ నుడగడని నడయుడుగున్. అడిగెదనని కడవడి జను అడిగిన తను మగుడ నుడగడని నడయుడుగున్. వెడవెడ సిడియుడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. అసలు కరి దరికి మకరి కరి అనే పద్యం మొసలి ఏనుగు పోరాటం ఒకదానిపై ఒకటి కలబడి పైన కింద పడుతూ కదులుతూ ఉన్నట్టుగా పదాలు కరి మకరి మకరి కరి అని చెప్పి అల్లిన ఆ పద్యం ఏ భావానికి తగ్గట్టు ఆ పదాలు అల్లడం మరెవరి వల్ల కాదేమో.
తడబడి వెనకాల నడుస్తూ ఉన్నటువంటి అమ్మవారి నడక, అమ్మవారి మనోగతాన్ని, ఆ నడకను కళ్ళకు కట్టినట్టు అడిగెదనని కడువడి జను అడిగిన తను మగడు నుడుగడని నడయుడు వెడ వెడ సిడిముడు తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. ఆ తడబడి అడుగులు తప్పు పడుతూ వెనకాల అమ్మవారు ఎలా పరిగెడుతూ ఉందో ఈ పద్యంలోని పదాలు అత్యద్భుతంగా ఆ పద కలయిక కనిపిస్తూ ఉంది. ఇది పోతన కవిత వైభవం. ఇలా తడబడుతూ అమ్మవారు వెనకాల వెళ్తూ అడుగుదాం అనుకుందట, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి. మరి ఇంత పరుగుమని వెళ్తూ ఉంటే అడిగినా పట్టించుకోడేమో, అడిగినా చెప్తాడో చెప్పడో అని సందేహపడుతూ వెనకాల తడబడి నడుస్తూ ఉంది. లక్ష్మీదేవి అడుగుదామా భర్తను అని వేగంగా అడుగులు వేస్తూ మధ్యలో ఆగిపోతూ, మరి అడిగితే పలకడేమో అని అనుకుంటూ ఈ తడబడుతూ వెనక నడుస్తూ ఉంది. కరిని కాపాడాలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదలలేదు. దానితో భర్త వెనకనే వెళ్తూ ఉన్న లక్ష్మీదేవిని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు పోతనామర్తిలో. అద్భుతమైన వర్ణన. ఇక మేఘం వెంట మెరుపు తీగ వలె లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెళ్తూ ఉంది. విష్ణుమూర్తి మేఘశ్యాముడు కాబట్టి ఆయన నీలమేఘం రంగులో ఉంటాడు. ఆయనను మేఘంతో పోల్చి అమ్మవారు మెరుపు తీగలా ఉంటుంది కాబట్టి అమ్మవారిని మెరుపు తీగల అంటే మేఘం వెనుక మెరుపు వెళ్తూ ఉన్నట్టుగా పోల్చడం. ఆ సమయంలో ఆమె నుదుటి మీద ముంగురులను చక్కదిద్దుకోబోతే అమ్మవారు తొందరగా అలా ఆయన కొంగుబట్టి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారు అదే చీర అట్లా చేతులతో పట్టుకొని ఆమె కూడా వెనకాల వెళ్తూ ఉన్నప్పుడు వెంట్రుకలు విచ్చుకొని ఆ కురులు ముఖం పైన పడుతూ ఉన్నాయట అమ్మవారికి. ఆ ముఖం పైన పడే వెంట్రుకలను సరిదిద్దుకోవాలనుకుని చేతులు వెంట్రుకలను పైకి అనాలనుకుంటూ ఉన్నప్పుడు ఆ పద్మాల్ లాంటి ఆమె మోము నిండా తుమ్మెదలు ముసురుకుంటూ ఉన్నాయట. అంటే అమ్మవారి కళ్ళు పద్మాల్లాగా ఉంటాయి కాబట్టి అవి ఆ పద్మాలేమో అనుకుని తుమ్మెదలన్నీ పద్మం పైన వాలడానికి ముఖం దగ్గరికి తుమ్మెదలన్నీ వచ్చాయట. ముఖం పైన ఉన్న వెంట్రుకలను పక్కకు జరపాలనుకుంటే అక్కడ మొత్తం తుమ్మెదలు వచ్చి చేరుకున్నాయి. వాటిని చేయితో తుమ్మెదలను పక్కకు తోసేస్తే అమ్మవారి పెదాలను చూసి దొండ పండ్లేమో అనుకొని చిలుకలు ఆ దొండపల్ల అనుకొని చిలుకలు అక్కడికి అమ్మవారి పెదాలను కొరకడానికి వచ్చాయట. చిలుకలను తోసుకుంటూ ఆమె ముందుకు వెళ్తూ ఉంటే చేపల్లాంటి ఆమె కన్నులను చూసి ఆకాశ గంగనేమో అనుకొని పెను చేపలు ఎగబడుతూ ఉన్నాయట. ఆకాశ గంగలో ఉన్న చేపలు అమ్మవారి కళ్ళు చేపలేమో అనుకొని పెద్ద చేపలేమో అని ఆ ఆకాశ గంగలోని చేపలు ఎగబడుతూ ఉన్నాయట. ఈ చేపలను తప్పించుకుంటూ అమ్మవారు ఆమె ముందుకు వెళ్తూ ఉంటే ఆమె శరీరపు మెరుపును చూసి ఆ దేహలతని ఒరుసుకోవడానికి మెరుపు తీగలు బారులు తీరుతున్నాయి. ఈమె దేహము లతలాగా మెరుపు తీగలాగా అనిపిస్తే మెరుపు తీగలు కూడా బారులు తీరి ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మెరుపు తీగలను దాటుకుంటూ చక్రవాక పక్షుల జంటలు మిడిసి పాటుతో గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకుతూ ఉన్నాయట. అమ్మవారి అద్భుతంగా ప్రకృతి సౌందర్యంతో ఇంత అద్భుతమైన భావన అది మరొకరికి సాధ్యం కాదేమో. ఆమె పరిగెత్తుతూ ఉంటే ఎలా వర్ణించాడో చూడండి. ఆమె ముఖాన్ని పద్మం అనుకొని తుమ్మెదలు రావడం, ఆమె కళ్ళను చేపలు అనుకొని ఆకాశ గంగలోని చేపలు రావడం, పెదాలు దొండపళ్ళు అనుకొని చిలుకలు రావడం, ఈ అద్భుతమైనటువంటి అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించడం పోతనామార్తులకే సాధ్యం. గజేంద్రుని ఆర్తి
తీర్చడానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీ మహావిష్ణువును చూసి దేవతలు అదిగదిగో భక్త వత్సలుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు, అతని వెనకనే శ్రీ మహాలక్ష్మి నడుస్తూ ఉంది, చూడండి అద్భుతమైనటువంటి ఆ దృశ్యం, పాంచజన్య శంఖధ్వని, అదిగో గరుత్మంతుడు, అదిగో నారాయణ అంటూ నమస్కారాలు అందరూ దేవతలంతా చేస్తూ ఉన్నారట. విష్ణుమూర్తి మాత్రం అవేవి చూడకుండా వాటిని పట్టించుకోకుండా గజేంద్రుని వద్దకు సరాసరి గజేంద్రుని రక్షించడానికి వెళ్ళిపోతూ అక్కడికి చేరుకొని మాత్రం ఆలస్యం చేయకుండా తన చక్రాయుధంతో ఆ మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ భక్త వత్సలుడు ఆ అతి దీనతతో పరిపూర్ణ భక్తితో పూర్తి శరణాగతి చేసినటువంటి గజేంద్రుణ్ణి అంత హఠాలుమని లేచి వెంటనే వచ్చి మరి తన చక్రాయుధంతో ఆ మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుణ్ణి కాపాడాడు మహారాజా అంటూ శుకబ్రహ్మ ఈ విధంగా గజేంద్ర మోక్షం గురించి చెప్తూ, ఓ మహారాజా, విష్ణుమూర్తి గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకొని వచ్చి అతని జలధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ దుఃఖాన్ని పోగొట్టాడు. విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీర తాపం తీరిపోయింది. పరీక్షిత్ మహారాజా, అప్పుడు దేవలముని పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో ఊహు అనే పేరు గల గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టి తన పూర్వపు నిర్మలమైన రూపం ధరించాడు. ఆ మొసలి ఒక ముని శాపం వల్ల మొసలిగా, ఒక గంధర్వుడు మొసలిగా మారాడు అని ఈ విధంగా చెప్తూ తన పూర్వపు నిర్మలమైన రూపాన్ని ఆ గంధర్వుడు తిరిగి ధరించాడు. ఆ గంధర్వునికి శాప విమోచనం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొంది భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఆ మొసలి రూపంలో ఉన్నటువంటి ఆ గంధర్వుడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వుతూ వెంటనే గజరాజు యొక్క అజ్ఞానమంతా పోగొట్టి తనను విష్ణుదేవుని సారూప్యం పొంది ఆ గజరాజు ప్రకాశించాడు. రాజా, మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ద్రవిడ దేశపు మహారాజు. అతడు అతి శ్రేష్టమైన విష్ణు భక్తుడు. ఒక పెద్ద పర్వతం మీద మౌన వ్రతం పూని సర్వాత్మ అయినటువంటి శ్రీహరిని గూర్చి విశేషమైన పూజలు జరిపేవాడు. పరీక్షిత్ మహారాజా, ఒకరోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా మైమరిచి ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించలేదని ఆ అగస్త్య మహర్షిని గమనించకుండా ఈ రాజు భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయనను చూడలేదు. కానీ ముని నన్ను అవమానించాడు అని ఆగ్రహించి ఆ అగస్త్యుడు, ఓరి మూర్ఖుడా, పిసినుగొట్టు ఏనుగు కడుపున జన్మించు అని ఈ రాజును శపించాడు. ఓ మహారాజా, ఇలా ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడిగా పుట్టాడు. అతని భటులందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగుగా పుట్టినా అతనికి విష్ణు భక్తి వల్ల, గత జన్మలో ఉన్న విష్ణు భక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది అని ఆ గజేంద్రుడు, పశువుగా ఉన్నటువంటి గజేంద్రునికి ఇంతటి మహద్భాగ్యం ఏ విధంగా లభించిందో, ఆ గజేంద్రుని పూర్వజన్మ ఆ భక్తి వల్ల అది లభించిందని, ఆ మొసలి గంధర్వుడు ముని శాపం వల్ల మరి ఆ మొసలికి కూడా శాప విమోచనం జరిగిందని చెప్పి ఈ పరమ పవిత్రమైనటువంటి గజేంద్ర
మోక్షం అనే అద్భుతమైన ఈ గజేంద్ర వృత్తాంతాన్ని, గజేంద్ర మోక్షం అనే కథా వృత్తాంతాన్ని ఈ శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు వివరించడం జరిగింది. గజేంద్ర మోక్షాన్ని విన్నా, చదివిన, మరి వినిపించిన అద్భుతమైనటువంటి ఫలితం దక్కుతుందని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. ఈ గజేంద్ర మోక్షం ఇంతటితో సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.